బాగున్నట్టుంది, వెళ్ళి చూద్దాం. అరే ఇది బాగుంది, ఇంటికి తీసుకెళ్దాం. అరే ఈ బొమ్మ చాలా బాగుందే, దీన్ని నా దగ్గరే ఉంచుకుంటా. ఇక్కడైతే ఉంది బొమ్మ మనిషా. ఏ బొమ్మ ఇది ఎక్కడిది? అరే నాని ఈ బొమ్మ ఎక్కడిదా? వస్తుంటే దారిలో అనిపించింది, బాగుందని తీసుకొచ్చా. సరే. అన్నా నేను ట్యూషన్కి పోయి వస్తా. సరేరా. అబ్బా సూపర్ ఉంది థమ్స్అప్. నాకెందుకో ఈ బొమ్మ తేడా కొడుతుంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. అరే ఏ తేడా ఏం లేదు. ఏం లేదు, అంతా నా భ్రమ. రే ఎవరా నువ్వు? అరే బొమ్మేది? బొమ్మ అక్కడికి ఎలా వెళ్ళింది? ఏంది ఇదంతా కళ? నీ అమ్మ నేను నిజం అనుకున్నా. కళ అనుకుంటా. పడుకుందాం. ఫోన్ వస్తున్నట్టుంది. హలో ఏమైందిరా నాని? నా ఇక్కడ వర్షం పడుతుంది, తగ్గినాక వస్తా. సరేరా త్వరగా రా, నీకోసం చపాతీ చేస్తున్నా. బాగానే వర్షం పడుతున్నట్టుంది. ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? ఒకసారి తీసి చూద్దాం. ఇది ఫ్రిడ్జ్ పైకి ఎలా వచ్చింది? చైర్లో కదా ఉండాల్సింది. అంతా నా భ్రమ. హారర్ సినిమాల ప్రభావం కావచ్చు, ఏది చూసినా భయంగా అనిపిస్తుంది. నిజమా భ్రమనా? ఏంది ఇదంతా కలనా? ఎందుకు నాకు ఈ కళలు ఇలా వస్తున్నాయి? అసలు బొమ్మ అక్కడ ఉందా? ఒకసారి వెళ్ళి చూద్దాం. అరే ఇక్కడే ఉందే, అంటే నిజంగానే కళ. ఒకసారి బొమ్మను చూద్దాం. అరే నార్మల్గానే ఉందే. ఈ బొమ్మ వచ్చినప్పటి నుంచి నాకు ఇలా అవుతుంది. దీన్ని బయట ఎక్కడైనా పడేసి వస్తా. అరే ఎక్కడ పడేద్దాం? అక్కడ పడేద్దాం. అమ్మయ్య, మొత్తానికైతే బొమ్మని పడేసి వచ్చాను అని అనుకున్నా. నాకు సడన్ గా బొమ్మ మళ్ళీ కనిపించింది. అదేంటి బొమ్మ ఇక్కడ ఉంది? ఇంతసేపు రైల్వే ట్రాక్ దగ్గర పడేసాను కదా. ఒక్కసారిగా నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అరే ఈ బొమ్మని చెక్ చేద్దాం ఒకసారి. అరే అదే బొమ్మ మళ్ళీ అలా ఎలా వచ్చింది మన ఇంటికి?
ఎవరు ఎవరు? ఏమైందా నా డోర్ దీనికి ఇంతసేపా? అరే నాని ఈ బొమ్మల దయ్యం ఉందిరా. ఏ దయ్యం లేదు ఏం లేదు పా. అరే నిజం రా నాని, చెప్పేదిరా. ఏ బొమ్మ అక్కడ పెట్టేసానా, దయ్యం లేదు ఏం లేదు. కొన్ని వాటర్ తాగుదాం. అరే నేనే అన్న, ఎందుకంత భయపడుతున్నావు అసలు పిరుకొనలాక? నిజం అనుకుని భయపడ్డా కదరా వారి. కొన్ని రోజుల తర్వాత ఆ బొమ్మ గురించి ఎవరికైనా చెప్పుదామని సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తనని పిలిచి తనకు జరిగిందంతా పూసకొచ్చినట్టు చెప్పాను. అలా చెప్తున్న సమయంలో ఆ బొమ్మ నాకు మళ్ళీ కనిపించింది. అటు చూడు, అదే బొమ్మ నన్ను ఇన్ని రోజు వెంటాడుతుంది, అదే బొమ్మ. తనకి ఎక్కడేం కనిపించట్లేదు అని చెప్పగానే ఒక్కసారిగా నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. గొంతు పట్టేసినట్టయింది. అంటే నాకొక్కడికే ఆ బొమ్మ కనిపిస్తుందా అని అయోమయంలో వెళ్ళి వాటర్ తాగిన నాకు వెంటనే అక్కడి నుండి వీలైనంత త్వరగా పారిపోదామని వెళ్ళిపోయా. అసలు ఆ బొమ్మ నన్ను ఎంతలా వెంటాడుతుందంటే అస్సలకి వదిలిపెట్టట్లేదు. దాని నుండి తప్పించుకోవడానికి చాలా దూరం పరిగెట్టుతూనే ఉన్నా. చివరికి ఏమైందంటే సాయి, ఇక్కడ నేను అనుకోకుండా అకస్మాత్తుగా నా చిన్ననాటి స్నేహితుడిని కలిశాను. అరే ఏమైందిరా? అరే బొమ్మరా బొమ్మరా. అరే అక్కడ ఏం లేదు కదరా. మా ఇల్లు ఇక్కడే, వెళ్దాం పదా అని తనని మా ఇంటికి తీసుకెళ్ళాను. మొత్తానికి నన్ను మా ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కానీ నాకు శ్వాస ఆడనట్టు అనిపించింది. ఇక సరే అని నన్ను పడుకోబెట్టాడు. అరే ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు అసలు? సరే నేను వాష్రూమ్ వెళ్ళేసి వస్తా, కొంచెం బాగా. ఏంటో సౌండ్లు? అసలు ఆ సౌండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని లేచి ఆ బొమ్మని తీసుకొని చూద్దామని చూశాను. ఆ బొమ్మ నన్ను పిలిచినట్టు అనిపిస్తే దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని చూస్తుండగా దాని కళ్ళలో ఏదో తెలియని మాయ నాకేదో చెప్పాలనుకుంటుంది. అప్పుడే ఏమైందిరా? ఏం చేస్తున్నావు? ఈ బొమ్మ ఏంది? అరే గత 15 రోజుల నుంచి నన్ను బొమ్మ వెంటాడుతుందని చెప్పాను కదరా, ఇదేరా బొమ్మ. ఈ బొమ్మనా? ఈ బొమ్మలేముందిరా, చిన్న పొరలు ఆడుకున్న బొమ్మ ఇది. ఇక్కడ నాకేం చేయాలో అర్థం కాలేదు. నా మాట ఎవరూ నమ్మడం లేదు. అరే కూర్చోరా, నువ్వు నీకు రెస్ట్ చాలా అవసరం. నువ్వేం టెన్షన్ పడకు. ఏమైనా ఉంటే నాకు కాల్ చేయి. తీసుకో, ఇది నా నెంబర్. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళేసి వస్తా. బాయ్. అలా తను వెళ్ళిపోయాడు. అరే ఏంటి బొమ్మ మాట్లాడుతుంది? రామువా? నా రామువా? తను మరెవరో కాదు, నా చిన్నప్పటి ఫ్రెండ్ రామ్. మేమిద్దరం ప్రాణ స్నేహితులం. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం. అరే మనం ఎప్పటికైనా సరే ఇలానే బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలిరా. సరేరా. ఒకరోజు నేను ఇంకా రామ్ ఆడుకుంటూ ఉన్నాం. అప్పుడే భార్గవ్ మా దగ్గరికి వచ్చాడు. అయ్యి నేను ఆడతారా? ఏ పోరా. అలా తనని బాధ పెట్టడంతో ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అరే రామ్ బాడుకోవాడుస్తుండ్రా. బాడుకో భార్గవ్ బాడుకో. బాడుకో స్కూల్ కి రావారా? అరే పోండ్రా. మా మీద ఎంతో కోపం పెంచుకున్న భార్గవ్ ఒక రోజు ఏం చేశాడంటే రామ్ ఒంటరిగా సైకిల్ తొక్కుంటూ రావడం గమనించాడు. ఇదే అవకాశం అని తన దగ్గరికి వెళ్ళి అమ్మా మొత్తానికి భార్గవ్ అనుకున్నది చేశాడు. కొన ఊపిరితో ఉన్న రాము దగ్గరికి వచ్చి అరే మనం ఎప్పటికైనా సరే ఇలానే బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలిరా. సరేరా. అలా రామ్ తన చావుకి అసలైన కారణం చెప్పగానే ఒక్కసారిగా నా రక్తం మరిగిపోయింది. అరే భార్గవ్ నాకు ఇంతసేపు కలిసాడు కదా, నెంబర్ కూడా ఇచ్చాడు. ఒకసారి వాడికి కాల్ చేద్దాం. ఓ షిట్. మరుసటి రోజు తను ఎక్కడుంటాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళాను.
అరే భార్గవ్, నువ్వేంద్ర ఇక్కడ? అరే నీకు చాలాసార్లు కాల్ చేసినారా కానీ కనెక్ట్ అవ్వట్లేదు. దేనికి? చంపేశావు కదరా. చంపడం ఏంది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? రామ్ని చంపేశావు కదరా. చెప్పురా, చెప్పు, ఎందుకు చంపావు చెప్పు, చెప్పురా, చెప్పురా, చెప్పు, చెప్పురా, చెప్పు. నన్నెక్కడ గెలక్కూడదు అక్కడికి గెలికారా వాడు. తప్పలేదు, తప్పించేశా. వేసేరా వాడిని. పాపం పండగ తప్పదు.